ముద్దబ్బాయి. ఈ కథను రాసిన వారు టి. నాగభూషణం. ఇక కథలోకి వెళ్దాం. వీధి చివర పెంకుటింట్లో ఉండే అబ్బాయిని పిల్లలంతా ముద్దబ్బాయి అని హేళన చేస్తూ మాట్లాడసాగారు. తాతయ్య వాళ్ళను మందలించాడు. ముద్దబ్బాయి రాజకుమార్తెలను పెళ్లాడి రాజ్యాలు ఏలుతాడ్రా అన్నాడు తాతయ్య. రాజకుమార్తెను పెళ్లాడిన ముద్దబ్బాయి కథ చెప్పమన్నారు పిల్లలు. వాళ్లకు కథలు వినటం సరదా అయితే తాతయ్యకు కథలు చెప్పటం కూడా సరదాయే. కనుక ఆయన ముద్దబ్బాయి కథను ప్రారంభించాడు. అనగనగా ఒక పేదరాలు ఉండేది. ఆ పేదరాలి కొడుకు ఒకడు ఉండేవాడు. వాడే ముద్దబ్బాయి. వాడి తల లోపల ఏమీ లేదు సరే కదా, తల పైన కూడా ఏమీ లేదు. అంటే వాడిది బోడి తల, తోమి బోర్లించిన కంచు చెంబులాగా ఉండేది. ఎందుకు పనికిరావు, ఎట్లా బ్రతుకుతావురా, నెత్తిన ఒక వెంట్రుక లేదు, నీకెవరు పిల్లనిస్తారా అనేది తల్లి. అసలే ముద్దబ్బాయి కనుక వాడికి విచారమేమీ ఉండేది కాదు. ఒకనాడేమైందంటే పల్లకీలో వెళుతున్న రాజు కూతురు వాడి కంట పడింది. పెళ్లాడితే రాజు కూతుర్నే పెళ్లాడాలనుకొని ముద్దబ్బాయి ఇంటికి వెళ్ళి తల్లితో, అమ్మా, నువ్వు వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళమ్మాయిని నాకిచ్చి చెయ్యమని చెప్పు అని అన్నాడు. తల్లి నోరు కళ్ళు పెద్దవి చేసి, హారి దౌర్భాగ్యుడా, నీకేమైనా మతిపోయిందా ఏమిటి? అటువంటి పిచ్చి మాటలు వింటే రాజుగారు నీ మెడ నా మెడ కూడా కత్తిరిస్తారు. నోరు మూసుకో, ఎన్నడూ ఇలా వాగకు అని అన్నది. కాని ముద్దబ్బాయి తల్లి మాటలు వినిపించుకోక రాజుగారి దగ్గరికి పొమ్మని పోరు పెట్టాడు. రోజు ఒకే తీరున వాడు తనను చంపుకు తింటుంటే వాడి బాధ భరించలేక ముద్దబ్బాయి తల్లి రాజుగారిని చూడబోయింది. రాజుగారు సభ చేస్తున్నాడు. ముద్దబ్బాయి తల్లి మర్యాదగా, మహారాజా, నా కొడుకు మతిలేనివాడు, మీ అమ్మాయిని చేసుకుంటానని మీతో చెప్పమని నన్ను చంపుకు తింటున్నాడు అని అన్నది. రాజు కూడా చిత్రమైన మనిషే. ఆ మాట విని ఆయన అరవాలేదు, కరవాలేదు. ఇదేదో గమ్మత్తుగా ఉన్నదే అని తనలో అనుకొని, ఈ ముక్క నీ కొడుకే వచ్చి చెప్పవచ్చునే, మధ్య నిన్ను రాయబారం పంపటం దేనికి అని అన్నాడు. తల్లి ఇంటికి వెళ్ళి మర్నాడు కొడుకును పంపింది. ముద్దబ్బాయి వచ్చి రాజుగారికి నమస్కరించి చేతులు కట్టుకు నిలబడ్డాడు. ఏమోయ్, రాజకుమార్తెను పెళ్లాడాలనుకుంటున్నావు కదూ, అయితే నా ఉద్దేశమేమిటో ఎరుగుదువా? రాజోద్యానంలో పాడే పక్షులు ఏవీ లేవు. ఎవడైతే వాటిని తెచ్చి మా తోటలో ఉంచేటట్టుగా చేస్తాడో వాడికి మా అమ్మాయినిచ్చి చేద్దామనుకుంటున్నాను. చేతనైతే ఆ పని చెయ్యి అన్నాడు రాజు. ముద్దబ్బాయి చిత్తం అని బయలుదేరాడు. పాడే పక్షులు ఎక్కడ ఉంటాయో, వాటిని రాజోద్యానానికి ఎలా తీసుకురావాలో వాడికి కొంచెం కూడా తెలియలేదు. అందుచేత వాడు మతిచెడి కాలు కాలిన పిల్లిలాగా ఊళ్ళ వెంట తిరగసాగాడు. ఒకనాడు ఒక బైరాగి తారసపడి ముద్దబ్బాయితో, ఏం వత్సా, ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగాడు. ముద్దబ్బాయి కళ్ళనీళ్లు పెట్టుకొని బైరాగితో తనకు వచ్చి పడ్డ సమస్య ఏమిటో వివరంగా చెప్పాడు. నువ్వు నిజంగా దీక్షగల వాడివి, మరొకడైతే అంతా మరచిపోయి ఇంకేదన్నా పని చూసుకొని ఉండును. ఇలా ఒక కోసు దూరం వెళ్ళావంటే ఒక బ్రహ్మాండమైన చెట్టు కనిపిస్తుంది. దాని నిండా పాడే పక్షులే. ఆ చెట్టు కిందకి పోయి హాం ఫట్ అను. ఎక్కడి పక్షులక్కడ కదల్లేకుండా ఉండిపోతాయి. అప్పుడు నువ్వు వాటిని రాజుగారి తోటకు చేర్చి ఓం ఫట్ అను. అవి ఎప్పటిలాగే మాదిరిగానే పాడుతూ ఉంటాయి. ఆ తరువాత రాజకుమార్తెను పెళ్లాడి సుఖంగా ఉండు అని ముద్దబ్బాయికి సూచన చేశాడా బైరాగి. బైరాగి చూపిన దిక్కుగా వెళ్ళిన ముద్దబ్బాయికి పక్షులుండే చెట్టు కనిపించింది. దానిమీద అన్ని రంగుల పక్షులు ఉన్నాయి. చిన్నవి పెద్దవి ఉన్నాయి. అన్నీ ఒకేసారి పాడుతున్నాయి. హాం ఫట్ అన్నాడు ముద్దబ్బాయి. వెంటనే అవి పాడటము ఎగరటము మానేశాయి. ముద్దబ్బాయి పట్టుకుంటే అవి చిక్కాయి. వాడు వాటినన్నింటినీ తీసుకుపోయి రాజుగారి ఉద్యానవనంలో చెట్ల మీద ఉంచి ఓం ఫట్ అని అన్నాడు. వెంటనే రాజుగారి ఉద్యానవనంలో పక్షుల పాటలు పాడటం ప్రారంభించాయి. ముద్దబ్బాయి రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, తమ ఆజ్ఞ చొప్పున రాజోద్యానం నిండా పాడే పక్షులను ఉంచాను. ఇక నాకు రాజకుమార్తెనిచ్చి పెళ్లి చెయ్యండి అని అన్నాడు. దానికేం భాగ్యం, నీ దగ్గర ఇంద్రజాల విద్యలేవో ఉండి ఉంటాయి కనుక నువ్వు నీ బోడితల మీద జుట్టు మొలిపించుకొని పెళ్లికి వచ్చేయి. ఈలోపుగా నేను పెళ్లి ఏర్పాట్లు చూస్తాను అని అన్నాడు రాజుగారు. చిత్తం అని ముద్దబ్బాయి రాజుగారికి వంగి నమస్కారం చేసి
తన బోడితల మీద జుట్టు తెప్పించే మార్గం ఏమిటా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు. వాడు అలా వెళ్ళగానే రాజు మంత్రిని పిలిపించి, మంత్రి, నీ కొడుక్కు నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను, పెళ్లి వెంటనే జరగాలి అని అన్నాడు. రాజు కూతురికి మంత్రి కొడుక్కు పెళ్లి నిశ్చయమైందని ఊరంతా పొక్కిపోయింది. మర్నాడే పెళ్లి. రాజు తనకింత అన్యాయం ఎందుకు చేస్తున్నాడో కనుక్కుందామని మొద్దబ్బాయి మర్నాడు ఉదయం పరుగు పరుగున రాజభవనానికి వెళ్ళాడు. అప్పటికే పెళ్లి తంతు ఆరంభమైంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చున్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. పురోహితుడి శిష్యుడు పెద్దలకు అక్షింతలు అందిస్తూ తిరుగుతూ ఉన్నాడు. పురోహితుడు పెళ్లి కొడుక్కు మంగళసూత్రం ఇచ్చి పెళ్లి కూతురి మెడలో కట్టమన్నాడు. పెళ్లి కొడుకు లేచి నిలబడ్డాడు. ఈ హడావిడిలో బోడిగుండు వాణ్ణి ఎవరూ గమనించలేదు. ఫట్ అని మొద్దబ్బాయి గట్టిగా అరిచాడు. అంతే, ఎక్కడివారు అక్కడ బొమ్మల్లాగా అయిపోయారు. అందరూ గుడ్లప్పగించి మొద్దబ్బాయిని చూస్తూ ఉండిపోయారు. పెళ్లి చూడవచ్చిన పౌరులు, రాజభవనంలో ఇతర పనులు చేస్తున్నవారు ఏమిటిది, ఏమిటిది అన్నారు ఎంతో ఆశ్చర్యంగా. మొద్దబ్బాయి వాళ్లతో రాజు చేసిన మోసం చెప్పాడు. రాజుగారిదే తప్పు, ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. అబ్బాయి, నువ్వు పెట్టిన మంత్రం విప్పు, రాజకుమార్తెను నీకే ఇచ్చి చేసేటట్టుగా చేస్తాం అన్నారు వాళ్ళు. ఓం ఫట్ అన్నాడు మొద్దబ్బాయి. మళ్ళీ అందరూ కదిలారు. అక్కడ చేరిన 10 మంది పెద్దలు గడ్డి పెట్టిన మీదట రాజు మొద్దబ్బాయికి తన కూతురినిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. వాడి గుండు ఏమైంది తాతయ్య, జుట్టు లేకుండానే రాజు కూతుర్ని పెళ్లాడా అని అడిగారు పిల్లలు. జుట్టుతోనే పెళ్లాడాడు, లేకపోతే అంత గొప్ప మహారాజు కూతురు ఒప్పుకుంటుందా ఏమిటి అంటూ తాతయ్య స్నానానికి లేచాడు. వాడికి జుట్టు ఎట్లా వచ్చిందో చెప్పకుండానే పోతున్నావేం తాతయ్య అన్నారు పిల్లలు. దానికేముందిరా, నాటకాలాడే వాళ్ళ దగ్గర నుంచి టోపా ఒకటి సంపాదించి నెత్తిన పెట్టుకొని ఫట్ అనేసరికి అది శాశ్వతంగా తలకు అంటుకుపోయింది. ఆ మాత్రం తెలియదా అంటూ తాతయ్య స్నానానికి వెళ్ళిపోయాడు. ఇలా మొద్దబ్బాయి అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ మూర్ఖ పద్ధతి. ఈ కథను రాసిన వారు వి. రాధారమణి. ఇక కథలోకి వెళ్దాం. ఒక చిన్న పల్లెలో శివయ్య, సుందరమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లకు బాగా వయసు ముదిరాక ఒక కొడుకు పుట్టాడు. వాడు చాలా చిన్నపిల్లవాడుగా ఉండగానే సుందరమ్మ చనిపోయింది. తల్లి లేని కొడుకును శివయ్య మరీ గారాబంగా పెంచసాగాడు. తన దొడ్లో నానా శ్రమ కూడి కూరగాయలు పండించి వాటిని పట్నంలో అమ్మి కుటుంబ పోషణ చేసుకువస్తున్న కొడుక్కు మాత్రం ఆ పని పాటలు ఏమీ చెప్పేవాడు కాదు శివయ్య. వాడు వేలకు తిని సోమరిపోతులా అక్కడా ఇక్కడా తిరిగి వస్తూ ఉండేవాడు. శివయ్య పెద్దవాడైపోతున్నాడు. కొడుకు అతడికి కూరగాయలు పెంచే పనిలో చిన్నమెత్తు సాయం కూడా చేయకపోవటం చూసి ఇరుగు పొరుగు వాళ్ళు శివయ్యతో, కుర్ర వెధవను మరీ అంత పిచ్చిగారాబంగా పెంచటం మంచిది కాదు. కాస్త తోట పని అది నేర్పు, నీ బరువు భారం వాడు కొంత మోస్తాడు అని అనేవాళ్ళు. కానీ శివయ్య కొడుకు మీది వాత్సల్యం కొద్దీ ఈ సలహాలేమీ పాటించేవాడు కాదు. కుర్ర కుంక ఇంకా 15 ఏళ్లైనా నిండలేదు. తోట పని ఒకళ్ళు నేర్పితే కాని పట్టుబడనంతగా గొప్ప పనేమీ కాదు. మరి 4 ఏళ్లు గడిస్తే వాడే స్వయాన అన్ని పనులు చేసుకుంటాడు. ఇదేమైనా గొప్ప విద్యనా ఏం అని అనేవాడు. ఒకనాడు శివయ్య పొద్దున్నే కూరగాయలు కోసి మూటగట్టుకొని సంతకు బయలుదేరుతూ ఒకవేళ తాను తిరిగి రావటం ఆలస్యం కావచ్చునని భావించి కొడుకుతో, ఒరేయ్, ఇవాళ నేను చీకటిపడి కాని ఇంటికి రాను. కూరమళ్లకు కాస్త నీరు తగిలేలా చూడు, కొత్త చేంతాడు బావి పక్కనే ఉంది అని చెప్పాడు. శివయ్య కొడుకు సాయంత్రం కాగానే తండ్రి చెప్పిన తాడు తీసుకొని దాని ఒక కొసను బావిలో వేసి రెండవ కొసను కూరగాయల పాదులన్నింటికీ తగిలేలాగా ఒక చుట్టు చుట్టి వీధిలోకి ఆడుకోబోయాడు. శివయ్య సంతలో కూరగాయలు త్వరగా అమ్ముడుపోవటంతో పొద్దుగుంకే ముందే ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు కూరపాదుల దగ్గరకు పోయి కొడుకు చేసిన పని చూసి పట్టరానంత కోపంతో కొడుకుని పిలిచి, ఒరేయ్, నువ్వింత మూర్ఖుడివని అనుకోలేదు. లోకంలో అసలింత మూర్ఖుడుంటారనేది ఈనాటి వరకు నాకు తెలియలేదు. ఏదేమైనా ప్రపంచంలో నీ అంతటి మూర్ఖుడు నాకు కనిపించేంత వరకు కూడా నేను ఇంటికి తిరిగి రాను అని చెప్పి ఇల్లు వదిలి మరొక గ్రామం కేసి పోయాడు. శివయ్య గ్రామం వీధిన నడుస్తూ ఉండగా ఒక పశువుల కొట్టంలోంచి ఒక కుర్రవాడు అమ్మా అని బాధగా అరవటం వినిపించింది.
శివయ్య కొట్టంలోకి పోయి ఒక ఆవు కాళ్ళ దగ్గర పడి ఉన్న కుర్రవాణ్ణి చూసి ఏం జరిగింది అని అడిగాడు. అమ్మకు జ్వరంగా ఉంది. అయ్య ఇంట్లో లేడు. ఎక్కువ పాలు దూడ తాక్కుండా చూసి చుక్క పాలు కింద పడకుండా ఆవు పాలు పితుక్కురమ్మన్నది. అమ్మ దూడ ఒక్క పాల చుక్కైనా కింద పడకుండా పాలు తాగటం చూసి నేను అలాగే చేయబోయాను. ఆవు గట్టిగా తన్నింది అన్నాడు కుర్రవాడు ఏడుస్తూ. వీడు నా కొడుక్కన్నా కూడా మూర్ఖుడు అనుకుంటూ శివయ్య వాడికి పాలు పితకటం ఎలాగో నేర్పి చీకటి పడుతూ ఉండగా మరొక గ్రామం చేరాడు. ఈసారి శివయ్య గ్రామ వీధిన అడుగు పెడుతూనే ఒక ఇంట్లో నుంచి పెద్ద అరుపులు రావటం విన్నాడు. ఒక ఆడగొంతు విసుక్కుంటూ, చలికి ప్రాణం పోతున్నదిరా బాబు, తొందరగా నిప్పు పెట్టు అని అంటున్నది. దానికి జవాబుగా ఒక చిన్న గొంతు, అరవకే అమ్మా, నిప్పు పెడుతున్నాను అని జవాబిస్తున్నది. శివయ్య ఏమిటా నిప్పు పెట్టటం అని ఆశ్చర్యపడుతూ చూసేటంతలో ఒక కుర్రవాడు మండుతున్న కట్టెపుల్లను ఇంటి చురుకకు అంటించబోతున్నాడు. ఆ కేకలు వేసుకుంటున్న వాళ్ళు తల్లి కొడుకులని శివయ్య గ్రహించాడు. కానీ చలిగా ఉంటే ఇంటికి నిప్పు పెట్టటం ఏమిటా అని అతడు ఇంటి గుమ్మాన్ని చేరేంతలో తల్లి పెద్దగా, తొందరగా నిప్పు పెట్టురా బాబు, ఇల్లు కాలిపోతే మరో ఇల్లు కట్టుకోవచ్చు, ప్రాణం పోతే వస్తుందా అని అంటున్నది. శివయ్య కుర్రవాడి చేతిలో నుంచి మండే కట్టెపుల్లను లాక్కొని సంగతేమిటి అని అడిగాడు. వాడి తల్లికి ఒంట్లో బాగాలేదు, చలికి ఆగలేక నిప్పు పెట్టమంటున్నది. వాడు ఇంటికి నిప్పు పెట్టేస్తున్నాడు. తన కొడుకు కన్నా పక్క గ్రామంలోని కుర్రవాడి కన్నా కూడా వీళ్ళిద్దరూ పెద్ద మూర్ఖులని శివయ్య అనుకొని వాళ్లకు చలిపోవాలంటే ఇంటి మూల కుంపటిలో ఎలా నిప్పు వేసి రాజేసుకోవాలో చెప్పి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. శివయ్యకిప్పుడు లోకంలో మూర్ఖులకు కరువు లేదని తెలిసిపోయింది. తమ అతిగారాభంగా పెంచటం వల్లనే తన కొడుకు మూర్ఖుడిగా తయారయ్యాడన్న గుర్తింపు కూడా కలిగింది. మర్నాటి నుంచి అతడు కొడుకును తనతో పాటు తోట పని చేయించసాగాడు. కొద్ది కాలంలోనే వాడికి ఆ పనిలో ప్రావీణ్యం రావటమే కాక శివయ్య పెద్దవాడైపోయిన తరువాత వాడే స్వయంగా కూరలు పండించి అమ్ముకు వస్తూ తండ్రికి ఏ శ్రమ లేకుండా చేసి సుఖపెట్టాడు. ఇలా ఈ కథ సమాప్తమైంది. మరొక కథ యోగ్యతా పరీక్ష. ఈ కథను రాసిన వారు బి. వెంకట్రావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో వరదరాజు అనే భూస్వామి ఉండేవాడు. అతడికి ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు లక్ష్మి. ఆమెకు వివాహయోగ్యమైన వయసు రాగానే చుట్టుపక్కల గల గ్రామాల్లోని మోతుబరి రైతులు కొందరు వరదరాజు దగ్గరికి పెళ్లి సంప్రదింపులకు రాసాగారు. వరదరాజు అలా వచ్చిన వారికి అతిథి సత్కారాలు చేసి, నాకున్నది ఒక్కగానొక్క కూతురు, నా కాబోయే అల్లుడు తెలివైనవాడు, కష్టపడి పనిచేసి సుఖపడాలన్న గుణం కలవాడు అయ్యుండాలనేదే నా కోరికే. ఊరికే తింటూ కూర్చుంటే నా ఆస్తిపాస్తులు ఎంతో కాలం రావు కదా. అందుకని మీ కొడుకుల్ని నా దగ్గరకు పంపండి. ఒక చిన్న పరీక్ష పెడతాను. అందులో నెగ్గిన వారికి నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పసాగాడు. కొద్ది రోజులు జరిగిన తరువాత పొరుగురి వాళ్ళైన ముగ్గురు యువకులు తండ్రుల అనుమతితో వరదరాజు ఇంటికి వచ్చారు. వాళ్ళు ముగ్గురు దాదాపు ఒకే వయసు వాళ్ళు. చూడటానికి తెలివితేటలు, మంచి మర్యాద తెలిసిన వాళ్ళలాగే ఉన్నారు. వరదరాజు ఆ ముగ్గురు యువకులతో, మీరు ముగ్గురు చేత చిల్లిగవ్వ లేకుండా ఎక్కడికైనా పోయి నెల రోజుల లోపల 100 రూపాయలు సంపాదించుకురండి. ఆ తరువాత మీలో ఎవరికి నా కుమార్తెనివ్వాలో నిర్ణయిస్తాను అని అన్నాడు. ఆ ముగ్గురు యువకులు అందుకు అంగీకరించి బయలుదేరారు. వారిలో కోదండపాణి అనేవాడు తూర్పుగా ప్రయాణమై ఒక చిట్టాడవి గుండా పోతుండగా కాలిబాటన పక్కన పిల్లలెవరో పారేసుకున్న చిన్న కొయ్య దేవతా బొమ్మ ఒకటి కనిపించింది. దాన్ని చూడగానే అతడికి ఒక ఉపాయం తోచింది. వెంటనే అతడు కొయ్య బొమ్మను తీసుకొని బైరాగిలాగా వేషం వేసుకొని ఒక గ్రామం చేరి ఇంత కుంకుమ, పసుపు సేకరించి బొమ్మకు పూసి దాన్ని ముందు పెట్టుకొని ఒక చెరువు గట్టు మీద రావి చెట్టు కింద కూర్చున్నాడు. చెరువుకు వచ్చేపోయే జనం అతడి చుట్టూ మూగసాగారు. కోదండపాణి వాళ్లతో, ఇది కాశీ దగ్గర గంగా నదిలో మా గురువుగారికి దొరికిన గంగామాత విగ్రహం. ఆయన ఆజ్ఞ ప్రకారం దీన్ని ఈ చెరువుగట్టు మీద ప్రతిష్ఠ చేయటానికి వచ్చాను. దీనికి భక్తితో పూజా పురస్కారాలు చేస్తే తగిన సమయంలో వర్షాలు కురిసి ఈ ప్రాంతమంతా సుభిక్షమవుతుంది అని చెప్పసాగాడు. కోదండపాణి చెప్పిన దాన్ని నమ్మిన వాళ్ళు ఆ విగ్రహానికి అరటిపళ్ళు, కొబ్బరికాయలు నైవేద్యం పెట్టసాగారు. కొందరు భక్తులు కలిసి చిన్న హుండీ ఒకటి తెచ్చి
అందులో చిల్లర డబ్బులు వేసిపోయారు. మరికొందరు ఒక దీపం, దానికి అవసరమైన నూనె ఇచ్చిపోయారు. వారం తిరిగి తిరక్కముందే కోదండపాణి తెచ్చిన కొయ్య బొమ్మ గంగామాత విగ్రహంగా ప్రసిద్ధి సంపాదించుకున్నది. భక్తులు హుండీని డబ్బులతో నింపసాగారు. కోదండపాణి త్వరలోనే గంగామాత గుడి కట్టిస్తానని చెప్పసాగాడు. అతడు ప్రతిరోజు రాత్రివేళ హుండీలో ఉన్న డబ్బు లెక్కపెట్టి ఆ మొత్తాన్ని వేరే దాచటం మొదలుపెట్టాడు. 15 రోజులు గడిచేసరికి అతడికి కావలసిన 100 రూపాయలు పోగయ్యాయి. ఈ లోపల 2-3 యువకులు అతడికి శిష్యులయ్యారు. కోదండపాణి మరికొద్ది రోజుల పాటు అక్కడే ఉండి హుండీలో పడే భక్తుల కానుకలని తన శిష్యుల పరం చేస్తూ గడువుకు ఇంకా 4-5 రోజుల కాలం ముందనగా వాళ్లతో తనకు గురువుగారి నుంచి పిలుపు వచ్చిందని, వెళ్ళిపోతున్నానని, గంగామాత గుడి కట్టించే బాధ్యత మీదేనని చెప్పి బయలుదేరాడు. రెండో యువకుడు ఆనందుడు పడమరగా బయలుదేరాడు. అతడికి గడువు లోపల 100 రూపాయలు సంపాదించటం మాట అటుంచి ఏ పూటకో పూట ఆకలి తీర్చుకోవటమే పెద్ద సమస్య అయి కూర్చున్నది. అతడికి తిండి కోసం యాచించటం పెద్ద అవమానంగా తోచింది. పెద్ద దొంగతనాలు చేసే అలవాటు కానీ ధైర్యం కానీ లేదు. అందువల్ల ఆనందుడు చిన్నపిల్లల చేతుల్లోంచి తినుబండారాలు లాక్కొని డబ్బులు గుంజుకొని కడుపు నింపుకోసాగాడు. ఆనందుడు నిరాశతో ఇక ఇంటికి తిరిగిపోదాం అనుకునే దశలో ఒక రాత్రివేళ అతడు కాలవగట్టు వెంట నడుస్తూ ఉండగా ఎవడో వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అతడి మీద ఒక మూట పడవేసి పరిగెత్తసాగాడు. అంతలో వెనక నుంచి దొంగ దొంగ అన్న కేకలు వినిపించాయి. ఆనందుడు పరిస్థితి గ్రహించి పారిపోయేవాణ్ణి తరిమి పట్టుకున్నాడు. అంతలో కొందరు మనుషులు అక్కడికి వచ్చారు. ఆనందుడు పట్టుకున్నవాడు ఒక పెద్ద దొంగ. వాడా రాత్రి జమీందారు గారింట విలువగల నగా నట్రా దొంగలించి పారిపోతూ ఉండగా కుక్క మొరగటంతో వాణ్ణి జమీందారు గారి నౌకర్లు వెంట తరిమారు. వాడు ఆనందుడి పాలబడ్డాడు. పోయిన ఆస్తి యావత్తు దొరకటమే కాక దొంగను కూడా అతి సాహసంతో పట్టుకున్నందుకు జమీందారు గారు ఆనందుడికి 100 రూపాయలు బహుకరించాడు. ఆ డబ్బు తీసుకొని ఆనందుడు సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యాడు. ఇక మూడో వాడైన గురునాథుడు ఉత్తర దిక్కుగా బయలుదేరి మధ్యాహ్నం వేళకు ఒక గ్రామం చేరి ఒక ఇంటికి పోయి, అయ్యా, ఆకలిగా ఉంది, ఇంత తిండి పెట్టండి, మీ పొలం పనో తోట పనో ఏదైనా చేస్తాను అని అన్నాడు. ఆ ఇంటి యజమాని అతడికి భోజనం పెట్టించి ఆ సాయంత్రం తనతో పాటు పొలానికి తీసుకుపోయాడు. గురునాథుడు ఒళ్ళొంచి బాగా కష్టపడి పనిచేశాడు. ఆ రాత్రి కూడా ఆ ఇంటనే అతనికి భోజనం దొరికింది. మర్నాడు తెల్లవారుతూనే అతడు మరొక గ్రామానికి బయలుదేరాడు. అక్కడ ఒక రైతుకు తోట పనిలో సహాయపడి తిండి సంపాదించుకున్నాడు. ఆ తరువాత మరొక గ్రామం. ఈ విధంగా వారం రోజులు గడిచిపోయాయి. కానీ గురునాథుడు ఒక్క చిల్లి గవ్వ కూడా సంపాదించలేకపోయాడు. తిండి తిప్పలు మటుకు సుఖంగా జరిగిపోతున్నాయి. గడువు కావస్తున్నది. 100 రూపాయలు సంపాదించటం ఎలాగా అని గురునాథుడు విచారిస్తూ ఒకనాటి ఉదయం ఒక గ్రామం వీధి వెంట నడుస్తూ ఉండగా అతడికి ఒక చెట్టు కింద 4-5 మనుషులు తగలాడుతూ ఉండటం కనిపించింది. వాళ్ళు అక్కడ తిరుగుతూ తగులాడుకుంటున్నారు. గురునాథుడు వాళ్ళ దగ్గరకు పోయి సంగతేమిటో అడిగి తెలుసుకున్నాడు. ఆ తగులాడే వాళ్లలో ఒక వంటల పెద్ద, వాడికి సహాయంగా వంట మనుషుల్ని తీసుకొస్తున్నవాడు ఉన్నారు. ఆ వంట మనుషుల్ని తెస్తానన్నవాడు 3 కన్నా ఎక్కువ మందిని సంపాదించలేకపోయాడు. మరిద్దరిని తెమ్మంటూ వంట పెద్ద తగు చేస్తున్నాడు. గురునాథుడు వంట పెద్దను తనకు వంట వార్పు తెలియకపోయినా పిండి రుబ్బడం, నీళ్లు మోయడం లాంటి పనుల్లో సహాయపడగలనని తనను పనికి పెట్టుకోమని వేడుకున్నాడు. మరి వంటవాళ్లు దొరికే అవకాశం లేనందున, అవతల మోతుబరి రైతు ఇంట విందుకు వంట చేస్తానని మాట ఇచ్చినందున చిన్న పనులకైనా పనికొస్తాడని వంట పెద్ద గురునాథుణ్ణి తన వెంట తీసుకుపోయాడు. అవి పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలున్న రోజులు కావటంతో గురునాథుణ్ణి ఆ వంట పెద్ద తనతో పాటు ఆ ఊరు ఈ ఊరు తిప్పుతూ గిట్టుబాటయ్యే కూలి అతడికివ్వసాగాడు. గురునాథుడు నెల ముగిసే లోపల ఈ విధంగా 100 రూపాయలు కూడబెట్టి ఆ డబ్బుతో వరదరాజు ఇంటికి బయలుదేరాడు. తన కుమార్తెను వివాహమాడదలిచిన 3 యువకులు గడువు లోపలే తలా ఒక 100 రూపాయలు తెచ్చి తన చేత పెట్టగానే వరదరాజు చాలా సంతోషించి మొదటగా కోదండపాణిని ఆ డబ్బులు ఎలా సంపాదించావని అడిగాడు. నేను చాలా తెలివిగా మనుషుల మూఢ విశ్వాసాలను ఆసరా తీసుకొని ఓ చిన్న కపట నాటకం ఆడి ఆ 100 రూపాయలు సంపాదించాను.
అంటూ కోదండపాణి దారిలో తనకు దొరికిన కొయ్య బొమ్మ గురించి, ఆ తరువాత తాను చేసిన పనుల గురించి వరదరాజుకు చెప్పాడు. నువ్వెలా డబ్బు సంపాదించావు అని వరదరాజు ఆనందుణ్ణి అడిగాడు. నేను అదృష్ట జాతకుణ్ణై ఉండాలి అంటూ ఆనందుడు తను దొంగను పట్టుకోవటం, జమీందారు మెచ్చి 100 రూపాయలు ఇవ్వటం గురించి చెప్పాడు. నీ సంగతేమిటి అని వరదరాజు గురునాథుణ్ణి ప్రశ్నించాడు. నేను జిత్తులు అదృష్టం వల్ల డబ్బు మూట చేజిక్కించుకోకుండానే కష్టపడి పనిచేసి ఈ 100 రూపాయలు సంపాదించాను అంటూ గురునాథుడు తాను చేసిన కూలీ పని గురించి వరదరాజుకు చెప్పాడు. కోదండపాణి తెలివితేటలు గలవాడే కాని వాటిని కృత్రిమ మూర్ఖాన ఉపయోగించే తత్వం కలవాడు. ఆనందుడు కేవలం అదృష్టాన్ని నమ్ముకొని కూర్చునే రకం మనిషి. పోతే గురునాథుడు కష్టించి పనిచేసి ప్రతిఫలం ఆశించే స్వభావం కలవాడు. వరదరాజు ఇలా ఆలోచించి గురునాథుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఇలా యోగ్యతా పరీక్ష అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు బి. వెంకట్రావు. ఆకాశానికి గుంజలు. ఈ కథను రాసిన వారు పి. జ్ఞానప్రసూన. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో భీమన్న అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడికి లోకజ్ఞానం బొత్తిగా లేదు. వాడికి పెళ్ళాము పీచు ఏమీ లేదు. కూలి పని చేసి బ్రతుకుతూ ఉండేవాడు. వాడికి బుద్ధిబలం శూన్యమైన కండబలం ఉండేది. ఊళ్ళో వాళ్ళు వాణ్ణి ఒట్టి అమాయకుడి కింద జమకట్టేవాళ్ళు. ఒక రాత్రి భీమన్న తిండి తిని వెన్నెట్లో మంచం వేసుకొని వెల్లకిలా పడుకొని ఆకాశం కేసి చూశాడు. అకస్మాత్తుగా వాడికొక భయంకరమైన ఊహ తట్టింది. ఆకాశం ప్రపంచానికి దేవుడు వేసిన పందిరి అంటారు కదా. ఎంత చిన్న పందిరి కన్నా 4 గుంజలుంటాయి కదా. ఇంత పెద్ద ఆకాశానికి ఒక్క గుంజ అయినా లేదే. విరిగి పడితే ఇంకేమైనా ఉందా? భీమన్న భయంతో లేచి కూర్చున్నాడు. ఆకాశం విరిగి మీద పడితే తన ప్రాణాలు పోతాయన్న భయం వాణ్ణి బాగా పట్టుకున్నది. ఎవరితోనన్నా చెప్పుకుందామన్నా అందరూ నిద్రపోతున్నారు. భీమన్న పరిగెత్తుకుంటూ పోయి ఊరి బయట ఉన్న ఊడలమర్రి కింద కూర్చున్నాడు. ఆకాశం పడితే చెట్టు కొమ్మలు అడ్డి తన ప్రాణాలు కాపాడతాయని వాడి ఉద్దేశం. ఆ రాత్రంతా వాడు ఆ చెట్టు కిందనే జాగారం చేశాడు. తెల్లవారింది. భీమన్న ఊళ్ళోకి తిరిగి వచ్చి కనిపించిన ప్రతివాడితోనూ చిన్న పందిరికే 4 గుంజలుంటే ఇంత పెద్ద ఆకాశానికి ఎన్ని గుంజలుండాలి? ఒక్కటీ లేదే. అది మీద పడితే మనమంతా చచ్చిపోమా? మనమంతా ఆకాశం లేని చోటికి పోదాం అని అన్నాడు. వీడికేదో పిచ్చి పట్టింది అని అందరూ నవ్వుకున్నారు. కొందరు పోరా పిచ్చికుంక అంటూ మందలించారు. అంతేకాని భీమన్న మాటలను ఒక్కరు కూడా లక్ష్య పెట్టలేదు. వీళ్ళే పిచ్చి కుంకలు, బ్రతికే యోగ్యత లేక వాళ్ళు నా మాట వినకుండా ఉన్నారు. ఒకరితో నాకెందుకు, నేను ఆకాశం లేని చోటుకు పోయి హాయిగా బ్రతుకుతాను అనుకుని భీమన్న ఆ ఊరి నుంచి బయలుదేరాడు. ఊరు దాటినాక అడవి వచ్చింది. అడవి దారిన ఒకరు ఇద్దరు భీమన్నకు ఎదురయ్యారు. ఉండబట్టలేక భీమన్న తన భయాన్ని ఒక మనిషికి చెప్పుకున్నాడు. ఆ మనిషి, నీకేమైనా మతిపోయిందా ఏమిటి? ఆకాశానికి గుంజలేమిటి అంటూ ముందుకు సాగిపోయాడు. ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోనందుకు చిరాకు పడుతూ భీమన్న ముందుకు సాగాడు. ఎంత దూరం నడిచినా అడవి తరగటం లేదు. ఎక్కడ ఊరు తగల్లేదు. భీమన్న ఒక చోట ఆగి తల ఎత్తి చూస్తే చెట్టు మీదుగా ఆకాశం కనిపించింది. ఆకాశం లేని చోటు చేరాలంటే ఇంకా నడవాలి లాగుంది. చీకటి పడేదాకా నడిచి భీమన్న ఆ రాత్రి గడపటానికి పెద్ద చెట్టు కిందికి వచ్చాడు. ఆకాశం పడినా చెట్టు కొమ్మలు తన ప్రాణాలను కాపాడుతాయనుకొని ఆ చెట్టు కింద ఒక మనిషి కళ్ళు మూసుకొని కూర్చొని ఉండి భీమన్న వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచి అతడికేసి చూశాడు. ఆయన ఒక యోగి. భీమన్న ఆయన్ను చూడగానే, మీరు కూడా ఆకాశం పడుతుందనేనా ఇంత దూరం వచ్చి ఈ చెట్టు కింద చేరారు? భలే అని అన్నాడు. వాడు పిచ్చివాడని గ్రహించి యోగి చిరునవ్వు నవ్వుతూ ఆకాశం పడటమేమిటి అని అడిగాడు. చిన్న పందిరికే 4 గుంజలుంటాయి కదా. ఇంత పెద్ద ఆకాశం గుంజలు లేకుండా ఎంతకాలం పడకుండా ఉంటుంది అన్నాడు భీమన్న. అదా నీ అనుమానం? ఆకాశానికి గుంజలు లేకపోవటమేమిటి నాయనా? ఉన్నాయి. వాటి సంగతి తెల్లవారినాక చెబుతాను. ఈ రాత్రికి పడుకొని నిద్రపో అన్నాడు యోగి. యోగి మాట నమ్మి భీమన్న ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు. తెల్లవారింది. భీమన్న లేవగానే, యోగి, నాయనా, ఆకాశానికి గుంజలు లేవని కాదా నీ అనుమానం? అది తీరే పద్ధతి నీకు చెబుతాను. ఇటుగా వెళ్ళావంటే ఒక గ్రామం వస్తుంది.
ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళను నోటికి వచ్చినట్టుగా తిట్టి బిచ్చం పెట్టించుకొని తిరిగిరా అని అన్నాడు. భీమన్న ఆయన చెప్పిన మార్గాన వెళ్ళి ఊరు చేరుకొని ఒక్కొక్క ఇంటి ముందే ఆగి ఇంట్లో వాళ్ళను తిడుతూ బిచ్చం పెట్టమని అడగసాగాడు. అందరూ వాణ్ణి కొట్టబోయిన వాళ్లే కాని ఒక్కరూ బిచ్చం పెట్టలేదు. తనకు బిచ్చం దొరకదని వాడు నిరాశ చేసుకుంటూ మరొక ఇంటి ముందుకు వెళ్ళి బిచ్చం వెయ్యమని అరిచాడు. లోపల నుంచి జవాబు లేదు. భీమన్న తిట్లని ప్రారంభించాడు. ఇంతలో ఒక స్త్రీ దోసిట్లో బియ్యం తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి, ఆలస్యమైంది నాయనా, ఆకలితో అలమటించే వాడివి తిట్టకుండా ఏం చేస్తావు అంటూ ఆమె భీమన్నకు బియ్యం ఒడిలో పోసి లోపలికి తిరిగి వచ్చింది. భీమన్న అమితంగా ఆశ్చర్యపడిపోయాడు. వాడు అరణ్యంలోకి తిరిగి వెళ్ళి యోగితో జరిగిందంతా చెప్పాడు. యోగి అందుకు నవ్వి, చూశావా, నువ్వు తిట్టిన ఆ మహా ఇల్లాలు కోపం తెచ్చుకోకుండా నీకు బిచ్చం పెట్టింది. అటువంటి వాళ్ళు 100కి 1,00,00,000కి ఒకరు ఉంటే చాలు. వాళ్ళే ఆకాశానికి గుంజలు. పందిరికి 4 గుంజలు, కానీ ఆకాశానికి ఇలాంటి గుంజలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆకాశం పడిపోదు అని అన్నాడు. భీమన్నకు ఆయన మాటలు అర్థమయ్యాయి. తన భయాన్ని తీర్చిన ఆ యోగికి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయనకు శుశ్రూషలు చేస్తూ భీమన్న ఆ అరణ్యంలోనే ఉండిపోయాడు. ఇలా ఆకాశానికి గుంజలు అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ పిసినిగొట్టు. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో రవిచంద్రుడు అనే భాగ్యవంతుడు ఉండేవాడు. ఆయన చనిపోతూ తన ఆస్తిని హరి, గిరి అనే 2 కొడుకులకు సమంగా పంచి ఇచ్చాడు. ఏ పని చేయకుండా కూర్చొని తిన్న 3 తరాల దాకా తరగని ఆస్తి ఉండటంతో హరి ఎంతో వైభవంగా జీవితం గడపసాగాడు. ఆయనకు పెద్ద మేడ ఉంది. దాసదాసీ జనమున్నారు. రోజు ఆయన ఇంట ఏదో ఒక వేడుక జరిగేది. అందరూ ఆయన్ను గురించి గొప్పగా చెప్పుకునేవారు. హరి గొప్పతనాన్ని, దాన ధర్మాల గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవారు. గిరి మాత్రం చిన్న పెంకుటింట్లో ఉండేవాడు. భార్య కల్పన అనుకూలవతి కావటంతో ఆయనకు రోజులు సుఖంగా దొర్లిపోతున్నాయి. వాళ్ళ ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది, కానీ విలువైన వస్తువులు అందులో లేవు. వాళ్ళు మంచి బట్టలే కడతారు, కానీ అవి విలువైనవి మాత్రం కాదు. గిరి కూడా ఇతరులకు సాయం చేస్తాడు. అయితే అందుకు చాలా ప్రశ్నలు వేస్తాడు. ఊరంతా ఆయన్ను పిసినిగొట్టు అంటారు. అక్కడికి కొంత దూరాన మరొక ఊర్లో అచలపతి అనే సాధారణ కుటుంబీకుడు ఉన్నాడు. ఆయనకు ప్రదీపుడనే కుమారుడు, జయ అనే కుమార్తె ఉన్నారు. జయ పెళ్ళిడుకొచ్చింది. పెళ్లి ఖర్చుల కోసం అచలపతి డబ్బు కూడబెడుతున్నాడు. అలాంటి సమయంలో పొరుగింటి భాగ్యవంతుడు చాలా దూరగ్రామానికి ప్రయాణమై వెళుతూ ఒక ఉంగరాన్ని అచలపతికిచ్చి, మిగతా విలువైన వస్తువులన్నింటినీ ప్రత్యేకమైన చోట దాచాను. వేలికుండిపోవటం వలన దీని సంగతి మరిచాను. ఈ ప్రయాణంలో దొంగల భయముంది. ఈ ఉంగరం విలువైనదే కాదు, ఎంతో ముఖ్యమైనది కూడా. తరతరాలుగా మా ఇంట తండ్రుల నుంచి కొడుకులకు వారసత్వంగా వస్తున్నది అని చెప్పి వెళ్ళాడు. అచలపతి ఆ ఉంగరాన్ని కూతురు పెళ్లికని చేయించిన నగలుంచిన పెట్టెలో భద్రంగా దాచాడు. ఈ విషయం ఆయన భార్యకు చెప్పలేదు. ఆ మర్నాడే జయను చూసేందుకు పెళ్లివారొచ్చారు. వారికి పిల్ల నచ్చింది. ఇచ్చిపుచ్చుకోవటాలు మాట్లాడుకున్నారు. కాబోయే అత్తగారు పిల్ల నగలు చూపించమంటే జయ తల్లి ఆమెను గదిలోకి తీసుకువెళ్ళింది. అత్తగారు జయ నగలు చూసి సంతోషించి అందులోని ఉంగరాన్ని చూసి ముచ్చటపడి, ఇది నాకు చాలా నచ్చింది. ఈ రోజున సంబంధం కుదిరినందుకు గుర్తుగా నాకివ్వు. ఇది నువ్వు ఇప్పుడే నాకిస్తే ఈ క్షణానే పెళ్లి జరిగిపోయినట్టు అన్నది నవ్వుతూ. ఆ ఉంగరం చూసి జయ తల్లి ఆశ్చర్యపడింది. అలాంటి ఉంగరం చేయించినట్టు భర్త తనకెన్నడూ చెప్పలేదు. అందువల్ల ఆయన చెవిన ఒక మాట వెయ్యాలనుకుంది. అయితే జయ అత్తగారు ఇంత చెప్పి ఉంగరం తీసుకున్నానంటే మా ఆయన కోపగించుకుంటాడు. అయినా ఇంత చిన్న విషయం మగాళ్ళ దాకా వెళ్ళాలా అని అన్నది. ఆ మాట విన్నాక జయ తల్లికి ఇది చిన్న విషయంగానే కనిపించింది. ఆమె ఉంగరాన్ని కాబోయే వియ్యపురాలకిచ్చేసింది. ఆ తరువాత పెళ్లివారు పురోహితుణ్ణి పిలిపించమని ముహూర్తాలు కూడా నిర్ణయం చేసి వెళ్ళిపోయారు. అడిగినప్పుడు చెప్పొచ్చులే అని జయ తల్లి భర్తకు ఉంగరం సంగతి చెప్పలేదు. జయకు సంబంధం కుదిరిందని ఇంటిల్లపాది సంతోషంలో మునిగిపోయారు. అలా వారం రోజులు గడిచాక పొరుగింటి భాగ్యవంతుడు తిరిగొచ్చి అచలపతిని ఉంగరం గురించి అడిగాడు.
ఆయన నగల పెట్టెలో వెతికితే ఉంగరం కనపడలేదు. ఏముందా అని కలవరపడి భార్యనడిగితే ఆమె జరిగింది చెప్పింది. అచలపతికి తల తీసేసినట్టయింది. ముందుగా అసలు విషయం భార్యకు చెప్పకపోవటం తనదే తప్పని ఆయన నొచ్చుకున్నాడు. కాని ఏం చేయగలడు? జరిగిందంతా పూసగుచ్చినట్టుగా భాగ్యవంతుడికి చెప్పుకొని ఏం చెయ్యాలో చెప్పమన్నాడు. భాగ్యవంతుడు కాసేపు ఆలోచించి, నీ నిజాయితీ నాకు తెలుసు. అంతమాత్రాన తరతరాల ఉంగరాన్ని వదులుకోలేను. ఎలాగో అలా ఆ ఉంగరం నాకు తిరిగి వచ్చేలా చెయ్యి. ఇందుకు నీకు 2 వారాలు గడివిస్తున్నాను అని అన్నాడు. నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ అలాంటి ఉంగరం మరొకటి ఉంటే చెప్పు. నగల దుకాణం వాళ్లకు పురమాయించి చేయిద్దాం అన్నాడు అచలపతి. భాగ్యవంతుడు నవ్వి, ఆ ఉంగరం విలువ ఎంతనుకుంటున్నావు? 2000 వరహాలు. మరొక ఉంగరం చేయించుకోవటం నీ వల్ల కాదు అని అన్నాడు. అచలపతి వద్ద కూతురు పెళ్లికని పోగుచేసి ఉంచిన డబ్బు 5000 వరహాలుంది. ఈ ఉంగరం చేయిస్తే పెళ్లి ఖర్చుకు తక్కువవుతుంది. అయినా సరే తన పరువు నిలబడాలంటే ముందుగా అలాంటి ఉంగరం మరొకటి ఎలాగైనా చేయించక తప్పదు. అందువల్ల అచలపతి ఉంగరం నకలు కావాలని పట్టుబట్టాడు. భాగ్యవంతుడు కొద్దిసేపు మౌనంగా ఉండి, మా తాత చేతివేళ్లకు అచ్చం ఒక్కలాంటిదే. 4 ఉంగరాలుండేవి. ఆయనకిద్దరు కొడుకులు. ఇద్దరికి చెరో 2 ఇచ్చాడు. నా తండ్రికి 2 కొడుకులం. నాకొకటి, నా తమ్ముడికొకటి ఉంగరాలిచ్చాడు. నా తమ్ముడు వ్యాపారం చేస్తానని మలయద్వీపానికి వెళ్ళిపోయాడు. వాడు నీకు దొరకడు. ఇకపోతే నా పెద్దనాన్న రవిచంద్రుడున్నాడు. ఆయన పోయి చాలా కాలమైంది. ఆయన కొడుకులు హరి, గిరి. వాళ్ళిద్దరూ ఒకే ఊర్లో ఉంటున్నారు. వాళ్ళ వివరాలు నీకిస్తాను. వాళ్ళల్లో హరికి దానగుణం మెండని చెప్పుకుంటారు. గిరికి పిసినారితనమని పేరు అంటూ హరి, గిరీల వివరాలు చెప్పాడు. ఆ తరువాత అచలపతి తన కొడుకు ప్రదీపుణ్ణి పిలిచి విషయమంతా విపులంగా చెప్పి, నాయనా, ఎలాగో అలా ఆ ఉంగరం నకలు సాధించుకొనిరా. ఇది మన కుటుంబ మర్యాదకు సంబంధించిన విషయం అని అన్నాడు. ప్రదీపుడు వెంటనే బయలుదేరి హరి, గిరి ఉండే గ్రామం చేరి ముందుగా హరిని కలుసుకొని, నేను మీ సాయం కోరి వచ్చాను. నా కథ వినండి అని అన్నాడు. ఆ సమయంలో హరి ఇంట ఏదో వేడుక జరుగుతున్నది. ఆ కారణంగా ఆయన హడావుడి పడుతూ, కథ వినేంత తీరుబడి నాకు లేదు. నీకేం కావాలో చెప్పు. చేతనైనంతలో సాయపడతాను అని అన్నాడు. నాకు మీ వేలి ఉంగరానికి నకలు కావాలి అన్నాడు ప్రదీపుడు. ఇది విని హరి మరింతగా హడావుడి పడిపోతూ, ఈ ఉంగరం ఇప్పుడు పూజా మందిరంలో ఉంది. దానికి నకలు తీయించటం ఇప్పుడు కుదరదు. ఈ పక్క వీధిలోనే నా తమ్ముడు గిరి ఉన్నాడు. వాడి దగ్గర కూడా అచ్చం అలాంటి ఉంగరమే ఉంది. కానీ వాడు పిసినిగొట్టు. దానికి నకలు తీయించటానికి 1 వరహా కూడా ఖర్చు పెట్టడు. నేను నీకు 10 వరహాలిస్తున్నాను. దానికి నకలు తీయించగా దారి ఖర్చులు, భోజనం ఖర్చులు కూడా అందులో సరిపోతాయి అంటూ ప్రదీపుడు చెప్పేది వినిపించుకోకుండా బలవంతంగా వాడికి 10 వరహాలిచ్చి పంపేశాడు. అక్కడున్న వాళ్ళు హరి దానగుణాన్ని ప్రశంసించారు. ప్రదీపుడికి 10 వరహాలు తీసుకోవటం చాలా చిన్నతనమనిపించింది. కాని ఏమీ అనలేకపోయాడు. పిసినిగొట్టుగా పేరుబడ్డ గిరి ఇంటికి వెళ్ళటం వాడికి ఇష్టం లేదు. అయినా తప్పనిసరి. తన ఇంటికి వచ్చిన ప్రదీపుడికి తియ్యని కబుర్లు, చల్లటి పానీయము ఇచ్చి ఆదరించాడు గిరి. వాడు చెప్పినదంతా ఓపిగ్గా విన్నాడు. ఆ పైన మరిన్ని ప్రశ్నలు వేసి మొత్తం విషయమంతా తెలుసుకున్నాడు. ఆ తరువాత వాడితో, నీ పని చాలా సున్నితమైనది. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. నా వేలి ఉంగరం వంశపారపర్యంగా వస్తున్నది. ఇది నాకెంతో అమూల్యమైనది. కాబట్టి నేను దీన్ని నీకివ్వలేను. అచ్చం ఇలాంటి ఉంగరమే చేయగలవాడు వజ్రపురిలోని రత్నగుప్తుడు మాత్రమే. కోట్లకు పడగలెత్తిన ఆయన ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులకు ఒప్పుకోడు. అయినా మొహమాట పెట్టి ఆయన్ను ఒప్పించటానికి నేను నీతో వజ్రపురికి వస్తాను. అక్కడ అసలు ఉంగరమే చేయిద్దాం అని అన్నాడు గిరి. అయ్యా, నా దగ్గర అంత డబ్బు లేదు. ముందుగా మా ఊరు వెళ్ళి డబ్బు తెచ్చుకోవాలి అన్నాడు ప్రదీపుడు. ఈ జవాబు విన్న గిరి క్షణం ఆగి, నీ చెల్లెలి పెళ్లి కోసం కూడబెట్టిన డబ్బులోంచే కదా మీ నాన్న ఇవ్వాలి. ఈ ఉంగరం కారణంగా పెళ్ళాగిపోతే అసలుకే మోసం కదా. పెళ్ళి ఆగకుండా మీ నాన్న మరెక్కడి నుంచైనా అప్పు తేవాలి కదా. ఆ అప్పు నేనే ఇస్తాను, సరేనా అని అన్నాడు. గిరి మంచితనానికి ప్రదీపుడు ఆశ్చర్యపడ్డాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి వజ్రపురి వెళ్ళారు. ప్రయాణానికే 25 వరహాలయ్యింది. వజ్రపురిలో పూటకోళ్ల ఇంట బస చేశారు. మొత్తం ఖర్చులన్నీ గిరి తనే భరించాడు.
రత్నగుప్తుడి చేత 2 రోజుల్లో తన దగ్గర ఉన్న ఉంగరం లాంటిది చేయించగలగడేమో కానీ గిరి ఆయనతో బాగా బేరమాడి 2000కు 150 వరహాలు తగ్గించగలిగాడు. అక్కడ పని పూర్తి అయ్యాక గిరి ప్రదీపుణ్ణి అచలపతి వియ్యంకుడి ఊరికి తీసుకెళ్ళాడు. అక్కడ వియ్యంకుణ్ణి కలుసుకొని అయ్యా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు వధువు తల్లి వద్దంటున్నా వినకుండా బలవంతాన వియ్యపువారి వేలికి ఒక ఉంగరం తొడిగింది. అయితే ఆ ఉంగరం తమది కాదని ఆమెకు తెలియదు. దానిమీద వేరొకరి పేరున్నది. అక్షరాల చిన్నవిగా ఉండటం చేత ఆ అక్షరాలను ఆమె గమనించలేదు. అవి అంత సులభంగా కూడా కనిపించవు. ఆమె తెలియక చేసిన పనికి అచలపతిగారు నొచ్చుకొని అచ్చం అలాంటిదే మరొక ఉంగరం చేయించి దానిమీద వియ్యపురాలిగారి పేరు కూడా చెక్కించి నాకిచ్చి పంపారు. మీరు అన్యథా భావించక ఈ ఉంగరాన్ని స్వీకరించగలరు అని అన్నాడు. అచలపతి వియ్యంకుడు ఎంతో సంబరపడి ఆ ఉంగరాన్ని తీసుకొని భార్యకిచ్చి పాత ఉంగరాన్ని తిరిగి ఇచ్చివేస్తూ అచలపతి గారి వంటి మర్యాదస్తుణ్ణి చూడబోము. మా ఇంటిల్లపాది ఎంతో సంతోషించామని చెప్పండి అని అన్నాడు. గిరి ప్రదీపుడు అక్కడ్నించి అచలపతి ఊరుకు వెళ్ళారు. ప్రదీపుడు తండ్రికి జరిగిందంతా చెప్పి ఉంగరాన్ని ఆయనకిచ్చాడు. అచలపతి గిరి 2 చేతులు పట్టుకొని అవతలివారు మనసు నొచ్చుకోకుండాను మా పరువు నిలబడే విధంగాను మా వ్యవహారం నడిపారు. అవసరానికి డబ్బిచ్చి ఆదుకున్నారు. మీ బాకీ వడ్డీతో సహా తీర్చేస్తాను. అయినా జీవితమంతా మీకు రుణపడే ఉంటాను. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు అని అన్నాడు. గిరి అచలపతి చేతులు మృదువుగా విడిపించుకొని నెమ్మదిగా అయ్యా సాటి మనిషిని చేతనైనంతలో ఆదుకోవటం ప్రతి మనిషికి కనీస ధర్మం. భగవంతుడి దయ వల్ల నాకు భుక్తికి లోటు లేదు. నా బాకీ గురించి అంతగా ఆలోచించకండి. మీకు వీలు పడినప్పుడే తీర్చండి. వీలు పడకపోతే బాకీ తీర్చకపోయినా పర్వాలేదు కానీ నాకు రుణపడ్డానని మాత్రం అనుకోకండి అని అన్నాడు. అప్పుడు ప్రదీపుడు ఆశ్చర్యంగా అంతా మీరు పిసినిగొట్టని చెప్పుకుంటారు. మీ అన్నగారితో సమంగా ఆస్తిపాస్తులుండి ఆయన వైభవంగా జీవిస్తుంటే మీరు సాదాసీదా జీవితం గడుపుతున్నారు. అవసరంలో ఉన్న వారి కోసం ఎంతైనా కష్టపడగలరు. ఎంతైనా ఖర్చు చేయగలరు. అయినా మీ దానగుణానికి గుర్తింపు రాలేదు. కారణమేమిటో నాకు అర్థం కాకుండా ఉంది అని అన్నాడు. గిరి అందుకు నవ్వి నాయనా సాయమడిగిన వారికి ఏ ప్రశ్నలు వేయకుండా ఎంతో కొంత ఇస్తే వారికి దానకర్ణులమని పేరు వస్తుంది. అలాంటి దానకర్ణుల వల్ల బిచ్చగాళ్ల సంఖ్య పెరగటం తప్ప ఏ ప్రయోజనమూ ఉండదు. అవతలి వారి అవసరం తెలుసుకొని అందుకు తగిన విధంగా సాయపడటంలో తృప్తి ఉంటుంది. ఆ తృప్తి గుర్తించి నేను అందుకోసం తాపత్రయపడను. ఇక నా జీవితమంటావా నా తండ్రి నాకిచ్చిపోయిన ఆస్తిని నా పిల్లలకప్పజెప్పటం నా బాధ్యత. నా స్వయం కృషితో సంపాదించిన దానితో నా జీవితం గడుపుతాను. నా సంపాదనలోంచే ఇతరులకు సాయపడుతుంటాను. అది చాలనప్పుడు నా తండ్రి ఇచ్చిన ఆస్తిలోనుంచి సొమ్ము తీసి వాడతాను. ఇతరులు బాకీ తీర్చితే సరి. లేదా నేను పొదుపుగా ఉండి తీసిన సొమ్ము మొత్తం తిరిగి అందులో ఉంచుతాను. ఇంతవరకు ఇతరులకు చేసిన సాయాల బాకీ చాలా వరకు నాకై నేనే తీర్చవలసి వచ్చింది. అందువల్ల పొదుపుగా ఉండటం తప్పటం లేదు. ఆ కారణంగానే నన్నందరూ పిసినిగొట్టు అంటారు అని అన్నాడు. ఈలోగా అచలపతి కబురు పంపగా గిరిని ఆయన ఊరు చేర్చటానికి బండి వచ్చింది. గిరి బండి అవసరం లేదని చెప్పి నా ప్రయాణపు బాడుగా మిమ్మల్ని ఇవ్వనివ్వను. కొన్నాళ్లపాటు పొదుపుగా ఉండాలి కాబట్టి నా ఊరుకు నేను కాలినడకనే వెళ్ళదలిచాను అని సెలవు తీసుకున్నాడు. గిరి నుంచి సాయం పొందిన వారే పిసినిగొట్లు తప్ప గిరి పిసినిగొట్టు కాదని గ్రహించిన ప్రదీపుడు ఆ తరువాత తను బాగా పొదుపు చేయటం నేర్చుకొని ఏడాది తిరక్కుండా గిరి బాకీని తీర్చటంలో తండ్రికి సాయపడ్డాడు. ఇలా పిసినిగొట్టు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే మరిన్ని చందమామ కథలు, మ్యాగజైన్ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లింకు కూడా మేము మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం. లేదా యూట్యూబ్ సెర్చ్ బార్లో విచిత్రం ఛానల్ అని టైప్ చేసినా మీకు మా ఛానల్ కనిపిస్తుంది. ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందులో వచ్చే కథలను కూడా విని ఆనందించగలరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.